హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఏంటోనండి, ఇంట్లో చెదలు పడుతున్నాయండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, డబ్బాలు డబ్బాలు అయిపోతున్నాయి కానీ చెదలు మాత్రం తగ్గట్లేదు, వస్తూనే ఉన్నాయి. మళ్ళీ వచ్చినాయి. నేను ఇది తీసుకున్నాను అనమాట. చెదల మందు ఉంటుంది అక్క, తీసుకోండి అంటే తీసుకున్నాను. మొత్తం కూడా స్ప్రే కొట్టేశాను. స్ప్రే కొట్టిన 4 రోజులకి మళ్ళీ వచ్చేసినాయి. ఇదిగోండి, ఇక్కడంతా చెద వచ్చేస్తే ఇప్పుడే స్ప్రే కొట్టాను అనమాట. వెంటనే ఫోటో తీసి ఓనర్కి పెట్టాను. పైనే ఉంటారు వాళ్ళు, ఇంకా చూడలేనట్టున్నారు మెసేజ్. అయితే కిందకి వాళ్ళ బాబు వస్తే కూడా చెప్పాను, ఇలా చెదలు పట్టేస్తున్నాయి మొత్తం కూడా లోపల అంటే. అదే మందు ఉంటుందండి కదా మెడిసిన్స్కి, అదే మెడిసిన్ చెప్పాము ఆంటీ వస్తారు అని చెప్పారు. ఇక్కడ అన్నీ చెదలే. అసలే మన బట్టలన్నీ ఉండే ప్లేస్ ఇది. అసలు నాకు ఎంత భయం వేస్తుందంటే, పొద్దున్న లేవగానే ఒకసారి ఇల్లంతా చెక్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కడైనా చెదలు పడుతున్నాయని. అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంతలాగా పడుతుందని. ఇది ఉంది కదా కబోర్డ్, మనదే కొత్త కబోర్డే కదా, 1 ఇయర్ కూడా కాలేదు తీసుకుని. మీకు కూడా తెలుసు కదా, 5,500 తీసుకున్నాను. అయితే గోడకి లైట్గా ఆనింది అంతే. ఇది వచ్చేసి కబోర్డ్ వచ్చేసి గోడ కానింది. ఆ విషయం కూడా నాకు తెలియదు గోడ కానినట్టు. అక్కడ చెద పట్టేసి ఆ చెదంతా కూడా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి కురికేసిందనమాట. వెనకాలైతే ఎక్కడైతే గోడ కానిందో, ఇదిగోండి ఇక్కడ గోడ కానింది. ప్రజెంట్ అయితే క్లీన్ చేసాంలేండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదంతా కూడా తినేసిందండి. ప్రాణం ఉసూరు మంది తెలుసా. కొత్తది 5,500 పెట్టి కొన్న తర్వాత ఇలా అయిపోతే ఎలా అనిపిస్తుంది చెప్పండి. అసలు ఇది చేయించింది కాదు, మామూలుగా కొన్నది కాబట్టి అంత క్వాలిటీ కూడా ఉండదు. మొత్తం ఇదంతా తినేసింది అనమాట. దీని నుంచి లోపలికి వెళ్ళిపోయింది, లోపలంతా స్ప్రెడ్ అయిపోయింది. ఇదే గోల రోజు కూడా. ఇదిగోండి మళ్ళీ పట్టేస్తుంది కదా, అక్కడ జాయింట్ ఉంది కదా, ఆ మట్టిలోంచి వస్తుందన్నమాట. మళ్ళీ అదంతా క్లీన్ చేసి స్ప్రే కొట్టిన తర్వాత గంట సేపు వరకు కానీ స్మెల్ పోదండి. ఇంక ఇక్కడ కూడా చెద ఈ కార్నర్స్ దగ్గర బాగా పడుతుందండి. మట్టి తేడా ఏమనుకుంటా. పాతిల్లు కదా, కొంచెం ఓల్డ్ ఇల్లు కదా, మట్టి వల్ల చెద వస్తుంది. పైగా కబోర్డులు కూడా ఉన్నా కూడా చెద వస్తుందంట. అయితే మళ్ళీ క్లీనింగ్ చేయించేటప్పుడు మేము ఇంట్లో ఉండాలా లేదా అనేది డౌటు. అంటే మామూలుగా మెడిసిన్స్ కొట్టేస్తే పర్లేదు, మొత్తం అంతా కూడా చేయించాలంటే మాత్రం ఇబ్బంది. ఇంకోండి ఇదంతా చెదపట్టేసింది. ఇదంతా ఇదే గోకడానికే సరిపోతుంది. నేను అందుకునే ఈ వ్లాగ్స్ ఛానల్లో వీడియో పెట్టడానికి అస్సలు ఉండట్లేదు. పొద్దున్న లేవగానే దేవుడికి దండం పెట్టుకుంటాం, ఇల్లంతా చెక్ చేసుకుంటాం. ఎక్కడైనా చెదపట్టిందా, ఉందా, ఏంటి, ఎక్కడుంది, మొత్తం ఇల్లంతా చెక్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలా చెదపట్టిన తర్వాత స్ప్రే కొట్టడం. ఇప్పటికి 2 డబ్బాలు అయిపోయినాయి. ఆ డబ్బా ఏమైనా తక్కువ రేటా, ఒక్కొక్కటి 250 రూపాయలు ఎంత ఉంది. 2 అంటే 500 రూపాయలు. ఇక నెలకి రెంట్ కట్టి మళ్ళీ చెదలకి డబ్బాలకి డబ్బులు పెట్టి అసలు ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇల్లు మారదామంటే ఇంకా మళ్ళీ పెద్ద తలనొప్పి. ఇల్లు మారడం అంటే అంత ఈజీ కాదని మీకు కూడా తెలుసు కదా. నేను డబుల్ బెడ్రూమ్ తీసుకుందే మన మిషన్స్ కోసము, బట్టల కోసము. సో వాటికే సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. బట్టలు ఉన్నా కూడా కబోర్డ్లో పెట్టట్లేదు తెలుసా, పైన పెడుతున్నాను. మా వారేమో ఇంకా తీసుకున్న కూడా వేస్ట్ అయిపోయింది డబుల్ బెడ్రూము, అన్నీ బయటే పెడుతున్నాం అంటే మరి ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలనుకున్నా ఏమో ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. కళ్ళు మూసి తెరిచేలాగా ఒక్కరోజు కళ్ళు మూసుకున్నామంటే రెండో రోజు చెద పట్టేస్తున్నాయి అని చెప్పేసి ఆయనతో ఆర్గ్యుమెంట్. సో అలాగైతే ఉందండి ప్రజెంట్ మా సిచ్యువేషన్. అందుకనే మీకు వీడియోస్ అనేది ఇన్ టైంకి పెట్టలేకపోతున్నాను, వీడియోస్ కూడా షూట్ చేయలేకపోతున్నాను. ఎంతైనా అదంతా స్ప్రే కొట్టడాలు, క్లీన్ చేయడాలు ఎంత పని, దానికి మళ్ళీ వీడియో షూట్ చేయడం ఎందుకని చాలా చిరాకు వచ్చేస్తుంది నాకైతేనే. సో ఇప్పుడైతే రైస్ కడిగేసుకుని పక్కన పెట్టాను. టీ కూడా ఇంకా ఈరోజైతే ఒక 10 రోజుల వరకు అయితే ఏమీ బ్లౌజులు కుట్టట్లేదండి. ఎందుకంటే సమ్మర్ కదా, అందరికీ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇంకా నేను కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను ఒక వారం రోజులు, కొంచెం కూల్గా ఉండొచ్చు. అదే కొన్ని ఆర్డర్స్ పెట్టాను మీషోలో. అవి ఆర్డర్స్ ఒక 4 రోజుల్లో వచ్చేస్తాయి. అవి రివ్యూ ఇచ్చేసి ఏమైనా రిటర్న్ పెట్టాల్సి వస్తే రిటర్న్ పెట్టేసి ఇంకా వెళ్తానమాట అమ్మ వాళ్ళ ఇంటికి. అక్కడన్నా వ్లాగ్స్ తీసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉండలేండి, వారం రోజులు ఉంటాను. ఎందుకంటే అక్కడ పడుకుంటానికి ఇబ్బంది, సరిపోదు ప్లేసు. వాళ్ళే 6 మంది ఉంటారా, మేమేమో 4, అది 3, మా వారు రారులేండి. మొత్తం ఎంతమంది, 9 మంది. 9 మంది అంటే కష్టం కదా, పైగా అక్కడ వాయిస్ ఇవ్వడం కుదరదు. వీడియోస్ ఎడిటింగ్ చేయడాలు అమ్మ వెనకాలే ఉంటుంది. ఫోన్ పట్టుకోకు ఇంకా అస్తమాను ఫోన్ దగ్గర ఉంటావు, ఎడిటింగ్లు చేయొద్దని. మనకేమో ఎడిటింగ్లు అవి చేయకపోతే మనకు కుదురుండదు. స్టిచ్చింగ్ ఛానల్ మెయిన్ వచ్చేసి, స్టిచ్చింగ్ ఛానల్లో కటింగ్ వీడియో 30 నిమిషాలు ఉంటే స్టిచ్చింగ్ వీడియో 40 నిమిషాలు ఉంటుంది. అంటే అవి రెండు నేను మాట్లాడాలంటే ఎడిటింగ్ చేయడానికి 1 అవర్ 2 అవర్స్. ఇంకా అలా ఫోన్ దగ్గర కూర్చుంటే ఇంకా మా అమ్మకైతే మండిపోతూ ఉంటుంది అనమాట. అందుకు నేను ఎక్కువ వెళ్ళను. నేను ఇంటికి వెళ్ళకపోవడానికి కారణం వచ్చేసి ఇదే అనమాట. అసలు ఆ ఫోన్ పట్టుకోలేకపోవడం, వీడియో షూట్ ప్రశాంతంగా ఉండమంటుంది అంతే. ప్రశాంతంగా ఉంటే ఎక్కడ కుదిరితే చెప్పండి. కొంచెం ఏమంటారంటే
కమిట్మెంట్స్ ఉన్నాయండి. అంటే ఫినాన్షియల్‌గా కొంచెం కట్టాల్సినవి అవన్నీ ఉన్నాయన్నమాట. కొంత నేను హెల్ప్ చేస్తే గానీ అవేమీ సెటిల్‌మెంట్ అవ్వవు. మా వారికి కొంచెం బ్యాకప్ అనమాట నేను. అవేం చేయకపోతే మాత్రం నేనేం చేయకుండా ఈ టైలరింగ్ మీద వచ్చిన డబ్బులతో ఒక మూలకు కూడా రాదండి మాకు, నిజం చెప్తున్నాను కదా. ఎందుకంటే మా అత్త వాళ్ళ ఎక్కువ పనులు చేయరు. వాళ్ళ హెల్త్ కూడా బాగాలేదు కదా, ఎవ్రీ మంత్ చాలా డబ్బులు అవుతాయి మందులకి. సో అది అడిషనల్ టాస్క్ మాకైతే ఈసారి నుంచి. ఇంకా వాళ్ళు కూడా ఎక్కువ పని చేయలేరు, అక్కడ మెయింటెనెన్స్ ఇక్కడ మేము చూసుకోవాలి అవన్నీ కదా. కాబట్టి మాకు వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అయ్యే ఆదాయం ఎక్కువ అనమాట. అందుకనే నేను ఇంతలా కష్టపడాల్సి వస్తుంది. ఇంత కష్టపడినా కూడా అసలు డబ్బులు అనేవి కనీసం ఒక 10,000 అన్నా సేవ్ చేద్దామన్నా కుదరట్లేదు. ఎప్పటికప్పుడు అయిపోతున్నాయి అనమాట. ఏదో ఒక ఇంట్లో ఖర్చులు ఏదో ఒకటి రావడము, ఏదో ఒకటి ఖర్చు పెట్టడం అదే జరుగుతుంది. సో ఎంత ట్రై చేసినా కూడా సేవింగ్ చేయడంలో నేను చాలా పర్ఫెక్ట్గా ఉంటానండి. ఒక్క రూపాయి అయినా సేవ్ చేయడంలో నేను చాలా పక్కా ప్లాన్తో ఉంటాను. కానీ ఇంకొక దాని మీద ఒకటి ఖర్చులు వస్తే ఏం చేస్తాను చెప్పండి, ఏం చేయలేం కదా. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తుంటే బాగా కళ్ళు మండిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఈ కట్టర్లో వేసేసాను. అయితే ఈ కట్టర్లో వేసినప్పుడు నాకు ఆలు చేశాను కదా గ్రైండ్, అది గుర్తొచ్చింది. అమ్మో మళ్ళీ మెత్తగా అయిపోతాయని అనుకుని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటున్నాను అనమాట. చిన్నగా ముక్కలు, ఎంత మరీ చిన్నగా కాదు, మరీ చిన్నగా చేసుకుంటే మాడిపోతాయి, ఒక మీడియం సైజుగా. అయితే నిన్న అట్లు వేసాను కదా ఇడ్లీ పిండితోటి, ఇంకా ఒక చిన్న గిన్నెడంత ఇడ్లీ అయితే ఉంది. దాంట్లోకి మైదా పిండి అయితే పిల్లల కడుపు నొప్పి వస్తుంది కదా, గోధుమ పిండి కలిపేసి చిన్న చిన్న పునుకుల కింద వేద్దామని పక్కన పెట్టాను. నేను ఇప్పుడు వచ్చేసి ఎగ్ పులుసు చేస్తున్నానండి. నిజం చెప్పనా, అసలు ఇంత బాగా ఎప్పుడు రాలేదు. వండుతున్నప్పుడు చేపల పులుసు వాసన వచ్చింది. ఇదేంటబ్బా, చేపలు వండేటప్పుడే చేపల పులుసు వాసన రాలేదు, అలాంటప్పుడు ఎగ్స్ వండేటప్పుడు చేపల పులుసు ఎలా వచ్చింది స్మెల్ అనుకున్నాను. కానీ ఇవన్నీ వేయటం వల్ల టేస్ట్ అనేది బాగుందన్నమాట. అంటే స్మెల్ అనేది చేపల పులుసు స్మెల్ వచ్చింది. చాలా నాకైతే హ్యాపీ అనిపించింది, ఫస్ట్ టైం ఇంత బాగా వంట చేయటము. చేపలు తెచ్చినప్పుడు ఆ పులుసు స్మెల్లే రాదండి, నూనె కూడా పైకి తేలదు. అలాంటిది ఇదైతే బాగా సక్సెస్ అయింది. ఫస్ట్ ఒక ఉల్లిపాయ, అది 3 ఉల్లిపాయలు కట్ చేశాను, 2 టమాటాలు, ఇంకా పచ్చిమిరపకాయలు. అయితే మనకు తెలిసిందే కదా, ఫుడ్ తింటాను కదా. ఇది ఒక సిస్టర్ అడిగారనమాట, ఏంటక్క నువ్వు పాలలో ఏది వేసుకుంటున్నావు అని. కొత్త సబ్స్క్రైబర్ అనుకుంటా మనల్ని ఫాలో అవుతున్నప్పుడు, అయితే ఫాలో అవుతున్నారు కదా. ఇది వచ్చేసి కార్న్ఫ్లెక్స్, మనకి మస్లిన్ అని దొరుకుతుందండి. నేను కావాలంటే ట్యాగ్ చేస్తాను కింద, ఎవరికైనా కావాలంటే తినండి, మంచిదే. అంత ఏమీ అన్హెల్తీ ఫుడ్ ఏం కాదు. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, ఓట్స్ ఉంటాయి. ఏంటంటే పర్టికులర్గా డ్రై ఫ్రూట్స్ తినాలంటే మనం తినలేమని ఇది కొనుక్కున్నాను అనమాట. ఇదిగోని ఇంత పిండి మిగిలింది. ఇంక నేను ఏం చేశానంటే, గోధుమ పిండి ఉంది ఇంట్లో. అసలు పిల్లలకి కార్న్ఫ్లోర్ ఒకటి, మైదా పిండి ఒకటి, నూడిల్స్ ఒకటి, మ్యాగీ ఒకటి అస్సలు పడట్లేదండి. అది తిన్న నెక్స్ట్ డే నుంచే బాత్రూమ్ నుంచి బయటకు రావట్లేదు, కడుపు నొప్పి అంటున్నారు. అందుకు నేను అవన్నీ తగ్గించేసాను. కొంచెం పెద్దగా అయితే వాళ్ళకి డైజెషన్ పవర్ పెరుగుతుంది కాబట్టి ఏం తిన్నా కూడా అరుగుతుంది. పిల్లలు కదా, అరగట్లేదు అనమాట. సో 2 గుప్పిళ్ళు అయితే వేసాను, ఏదో అంచనా, కరెక్ట్గా పక్కా కొలతలు ఏం కాదు. సో నాకైతే సరిపోయింది అనిపించింది. తినే సోడా వేయాలి, మనకి కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది లేదు, తెప్పించాను. కొంచెం సాల్ట్ వేసాను, మరి పిండి కలిపాం కదా. ఇంకా కొన్ని ఉల్లిపాయలు తీసి దీంట్లో వేసాను. కరివేపాకు వేద్దాం అనుకున్నాను, మా చిన్నోడు ముందే ఇంత కళ్ళేసుకుని చూస్తాడు అన్నీ వేసేసావా అని. అసలు వాడికి ఏవి వేయకూడదు అనమాట. జీలకర్ర వేసాను, అందుకనే కొన్ని ఉల్లిపాయలు వేసి ఇంకా కరివేపాకు అయితే వేయలేదు. అంతే, ఇవంతా కూడా కొంచెం వాటర్ వేసి కలిపేసి పక్కన పెట్టానండి. తినే సోడా రావాలి, అదే కుకింగ్ సోడా. అది వేసిన తర్వాత ఇంకా ఒక 2 మినిట్స్లో మనం పునుకులు వేసుకుంటే బెస్ట్, లేదంటే ఆయిల్ లాగేస్తుంది కదా ఎక్కువసేపు ఉంటే. బాగా వచ్చినాయి అన్నీ, ఎందుకో ఈరోజు అన్నీ కూడా బాగున్నాయి, ఏది కూడా ఫెయిల్ కాలేదు. కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటాను. అయిపోయిందండి ఈరోజైతే. అంటే అవి పెసరట్లు వేద్దామని చెప్పేసి పెసరలు తీసుకురామని చెప్పాను, తీసుకొస్తారేమో మరి. ఇది చూడండి, ఇక్కడ నేను చింతపండు వచ్చేసి ఫ్రిడ్జ్లో పెడతానమాట. కొంచెం తీసి కవర్లో పెట్టుకుంటాను, ఎందుకంటే చింతపండు చాలా గట్టిగా అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెడితే. అసలు రాయిలాగా, దీంతో కొడితే చచ్చిపోతారనమాట, అంత గట్టిగా ఉంది. అయితే తీయలేకపోతున్నాను, కొంచెం సేపు అయ్యాక చల్లదనం తగ్గాక తీసానమాట. తీసి ఒక కొంచెం పెద్ద సైజు, ఇంకా ఎక్కువే, ఒక గుప్పిడంతా తీసుకుని సపరేట్ కవర్లో పెట్టుకుని నేను డబ్బాలో పెట్టుకున్నాను. మిగతాదంతా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అలా పెట్టకపోతే ఏమవుతుందంటే నల్లగా అయిపోతుంది అనమాట, దాని కలర్ చేంజ్ అయిపోయి మొత్తం కూడా పాడైపోతుంది.
పురుగులాగా వచ్చేసి మనం వాడేది తక్కువ. ఇప్పుడు దీంట్లోకి అయితే పల్లీల చట్నీ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి జీలకర్ర వేసాను, తర్వాత పల్లీలు, 2 వెల్లుల్లిపాయలు వేసాను. బాగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు చేస్తున్నాను అనమాట. ఎండుమిరపకాయలు కూడా వేసేసి లాస్ట్ చింతపండు, ఇంకా శనగపప్పు, పుట్నాలు అంటాం మేము, మీరు వేపుడు శనగపప్పు అంటారేమో. సో ఇవన్నీ బాగా కలిపేసుకుని చల్లారిన తర్వాత ఉప్పు వేసేసి మిక్సీ పట్టేశాను. బాగుంది, ఇది కూడా టేస్ట్ బాగుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కదా, హడావిడిగా చేసుకుంటూ పోతే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. పుట్నాల పప్పు కూడా వేసేసి ఫ్రై చేసాను. రేపు మార్నింగ్ కామనే, మళ్ళీ అన్నీ చెక్ చేసుకోవాలి మూలకెళ్ళి, ఏమేమైనా ఎక్కడైనా చెదపట్టిందా ఏంటా అనేది. అసలు ఊరు వెళ్ళాలంటే భయం వేస్తుందండి. 2-3 రోజులు కానీ మనం ఇంటిని వదిలేస్తే ఏమైపోతుందని భయం వేస్తుంది. ఇది వరకు మరి వచ్చిన కొత్తలో వచ్చింది చెద, అలాగే కొట్టుకుంటున్నాం అప్పుడప్పుడు. ఈసారి ఏంటో మరీ ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా ఉల్లిపాయలు వేసానండి. ఉల్లిపాయలు వేసేసి ఆయిల్ వేసి బాగా ఫ్రై చేశాను. తర్వాత కొంచెం బాగా మగ్గపెట్టేశాను అనమాట. తర్వాత టమాటాలు వేసాను, పచ్చిమిరపకాయలు కూడా వేసాను, ఇది కూడా మగ్గబెట్టేశాను బాగా. ఇంకా గుడ్లు కూడా ఉడికించేసుకున్నానండి. ఉడికించేసుకుని దానికి సపరేట్గా అవన్నీ సెల్స్ అన్ని తీసేసి పక్కన పెట్టుకున్నాను. యాక్చువల్గా అయితే ఉల్లిపాయ అది మనం ఫ్రై చేసి ఎగ్స్ ఫ్రై చేసి వేయాలి అంటూ ఉంటారు, కానీ అలా ఫ్రై చేయటం వల్ల విటమిన్స్ పోతాయంట కదా. బాయిల్డ్ ఎగ్ని ఫ్రై చేస్తే విటమిన్స్ పోతాయి అంటారని నేను బాయిల్ చేయను అనమాట. కానీ మా వారికి బోల్ ఇష్టం అలా ఫ్రై చేస్తే, పైన అంతా క్రిస్పీగా వస్తుంది కదా, టేస్ట్ బాగుంటుందని. నేనైతే చేయనండి, ఎన్నిసార్లు అడిగినా కూడా చేయను అనమాట. విటమిన్స్ పోతాయంట, నేను చేయనని. ఇంకా చిన్నగా వేసేస్తున్నాను బజ్జీలు. మా వాళ్ళైతే కంగారు పడిపోతున్నారు, అమ్మ అయిందా అని. ఇంకో మార్నింగ్ లేవగానే అదంతా క్లీన్ చేశాను కదా, క్లీన్ చేసుకుని వంటింట్లోకి వచ్చేసరికి టైం అయింది. ఒక వీడియో కూడా మన స్టిచ్చింగ్ ఛానల్కి అప్లోడ్ చేశాను, అందుకని ఇదంతా లేట్ అయిపోయింది అనమాట. ఈ కడాయి పెద్దగా ఉండటం వల్ల చక్కగా ఇద్దరికి సరిపోయేంత టిఫిన్ అయితే ఉంటుందండి. అంటే ఇలాగ మొత్తం కూడా, చిన్నగా ఉందనుకోండి 3-4 సార్లు ఆయిల్ వేయాలి కదా, అలా అవసరం లేదు. సిమ్లో పెట్టేసుకుని మీడియంలో పెట్టుకుని అటు ఇటు అడ్జస్ట్ చేసుకుని మొత్తం మీద ఫ్రై అయితే చేసేసాను. ఇంకా ఆయిల్ ఉండాలి, ఆయిల్ ఉంటేనే ఇంకా రౌండ్గా వస్తాయి. యాక్చువల్గా రౌండ్గా రాలేదు, ఎందుకంటే ఆయిల్ తక్కువైందనమాట, బాగా డీప్గా. సో మనకే కదా అని చెప్పేసి ఇంకేమంత ప్రొఫెషనల్గా ఏం చేయలేదు. పైన ఆయిల్ లేకపోవడం వల్ల అలాగే ఎత్తినట్టు వచ్చింది. మా వాళ్ళ వెనకాల పక్కనే ఉన్నాడు మా చిన్నోడు, అయిందా 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 అని. ఇంతకీ అంత ప్రేమ ఫుడ్ మీద కాదండి. వాళ్ళ డాడీ అదే కుకింగ్ సోడా తీసుకురావడానికి వెళ్ళారు కదా, వచ్చేటప్పుడు చిప్స్ తీసుకొచ్చారనమాట. ఆ చిప్స్ అనేవి టిఫిన్ తిన్న తర్వాత మాత్రమే తినాలని కండిషన్ పెట్టారనమాట వాళ్ళ డాడీ. ఇప్పుడు ఆ చిప్స్ తినాలంటే టిఫిన్ తినాలంటే నేను తొందరగా వేయాలి. వెనకాల నుంచి ఒకటేతో వస్తున్నారు, తొందరగా వేయి. 2 తిన్నాడండి అంతే. ఇంకా చిప్స్ తిన్నాడనమాట. ఈ ఎండాకాలం పిల్లలతోటి చాలా ఇబ్బంది అయిపోతుంది. వెనకాల వెంటబడి తినిపించాలి. 2 రోజుల నుంచి కొంచెం చల్లగానే ఉంది. చల్లగా అంటే చల్లగా ఏం కాదు, కానీ వేడైతే బాగా వస్తుంది, కానీ వర్షం పడుతుంది 2 రోజుల నుంచి. సో నా బుల్లి బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి. బాగానే ఉన్నాయి, మెత్తగానే ఉన్నాయి, మరీ గట్టిగా ఏం లేవు. కొంచెం పలచగానే కలిపాను. పలచగా కలిపితే మళ్ళీ రౌండ్ రావు, నార్మల్గా కలిపాను. టేస్టింగ్ సాల్ట్ ఒకటి వేసాను కదా, ఇవి ఇచ్చేస్తే వాళ్ళు తింటూ ఉంటారు. ప్లేట్లో వేసేసి మిగతా అంతా కూడా తర్వాత మళ్ళీ మాడిపోతాయి కదా, తీసా పక్కన పెట్టాలి. అన్నం వార్చుకునేది ఒక స్టిక్ లాంటిది ఉందండి, అదే మీషోలో చెక్ చేశాను. అలా పెట్టేసుకుని వాచ్ చేసుకుంటే అన్నం సరిపోతుందంట. చూస్తాను, అవసరమైతే బుక్ చేస్తాను. నీకు బాగా డబ్బులు ఎక్కువైపోయినట్టున్నాయి, అన్నీ బుక్ చేసుకుంటున్నావు అని అంటారేమో. అదేం లేదండి, అది నచ్చి ఎవరైనా బుక్ చేసుకుంటే మనకి ఒక 5 రూపాయలు ఎంతో కమిషన్ వస్తుంది. 5 రూపాయలు కూడా కాదులేండి, 2 రూపాయలు, ₹1.50, ₹1 కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. అలా ఒక 10 మంది బుక్ చేసుకుంటే ఆ డబ్బులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. మన సరుకు మిగులుతుంది, అది కొన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కమిషన్ అది బాగా వైరల్ అవ్వాలి. ఏంటో నాదంతా కూడా ఎలా ఉంటుందంటండి, ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది నాకు. ఏదైనా సరే ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా ఇదే గోల నాకు. ఎక్కువ కష్టపడాలి నేను. ఎంత తెలివితేటలు వాడినా ఎక్కువ కష్టపడితే కానీ డబ్బులు రావన్నమాట.
నేను చూస్తాను కదా వేరే వాళ్ళని చాలా ఏమో నా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో మనకు తెలియదులేండి. ఎందుకంటే దగ్గర నుంచి మనం చూడం కాబట్టి. నా పర్సనల్‌గా చెప్తున్నాను కదా! ఎక్కువ కష్టపడితే గాని ఒక రూ. 10 రావడానికి కూడా చాలా కష్టం అనమాట. అలా ఉంటది. కానీ అయినా సరే కష్టపడతానే ఉంటాను. ఈ ప్రెజెంట్ అయితే మనకి విష్ లింక్ అంటే ఏంటని అడిగారు ఒకరు. ఏమీ లేదండి. మన మీషో అయినా, ఫ్లిప్‌కార్ట్ అయినా, అమెజాన్ అయినా అమెజాన్ కాదు. వేరే ఏ యాప్ పై నుంచైనా మనం ఏదైనా కొనుక్కున్నాం అనుకోండి. వాళ్ళకి లింక్ వాళ్ళ దగ్గర నుంచి లింక్ షేర్ చేసి ఆ లింక్‌ని విష్ లింక్‌ని మీకు షేర్ చేశామనుకోండి. ఒక్క ప్రోడక్ట్ మీద రూ. 1, రూ. 2 అలా లాభం వస్తదనమాట. మనకి కమిషన్ ఇస్తారు. అది ఎవ్రీ మంత్ ఇస్తారు అలాగా కొన్న తర్వాత. కానీ నాకైతే ప్రెజెంట్ అయితే రూ. 300 నెలంతా కష్టపడితే 300 వస్తుంది. నేను ఇంత కష్టపడుతున్నాను ఎందుకంటే 300 పిల్లలకి ఏదైనా ఖర్చు పెట్టుకోవడానికి ఉంటది కదా అని చెప్పేసి నేను అంత కష్టపడుతున్నాననమాట. ఇది చూడండి, నేనైతే కొత్తిమీర పుదీనా వేసేసి ఫ్రై చేసిన తర్వాత చింతపండు పులుసు వేసేసాను. అసలు వేసిన 10 నిమిషాలకి అయ్యింది అంతే. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే చేపల పులుసు స్మెల్. మా వారు కూడా అన్నారు, ఏంటి ఏంటి చేపల పులుసు స్మెల్ వస్తుంది ఏంటి అని. అదే నాకు కూడా డౌటు, చేపలు ఉన్నప్పుడే రాలేదు, ఎగ్స్ ఉన్నప్పుడు వస్తుంది ఏంటి. సర్లే ఈసారి చాలా బాగా సక్సెస్ అయింది అనుకుంటా మన వంటం అని నేను పోడుకున్నాను అనమాట. ఇంకా 10 నిమిషాల పాటు అలాగ దగ్గరగా ఉడకపెట్టేసి ఆయిల్ కొంచెం తేలేంత వరకు ఉంచాను. ఆయిల్ కూడా బాగానే తేలింది. కొత్తిమీర కూడా వేసేసానండి. ఇంకా పిల్లలు టిఫిన్ తింటున్నారు. ఇంకా వాళ్ళతో పాటు కూడా నేను తినేసాను. ఇదిగోండి, వాళ్ళు తింటున్నారు. వాళ్ళు తిన్న తర్వాత ఇంకా నేను తినేసిన తర్వాత చూస్తే మంచిగా ఆయిల్ అంతా బయటకు వస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. ఈసారి అయితే అన్ని వంటలు కూడా సక్సెస్ అయినాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.